ఈ లాస్ట్ టైమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూసాము. ఇందులో కొన్ని క్వెషన్స్ ఉంది అన్నమాట. ఎవరైనా ట్రై చేసారా? హౌ మెనీ అవర్స్ వర్క్ పర్ సెషన్ ఇవి 3 క్వెషన్స్ ఏమైనా? ఓకే. సో, ఇందులో మనం ఇవాళ సాల్వ్ చేద్దాం. సో, క్వెషన్ ఏందంటే హౌ మెనీ అవర్స్ పర్ సెషన్ అవర్స్ వర్క్ పర్ సెషన్. అంటే ఈ ఒక్కొక్క సెషన్‌కి ఎంత అవర్స్ తీసుకున్నాడని చెప్పి. అంటే ఇది సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఏ వీక్ డేస్‌లో వర్క్ చేశాడని. తర్వాత టోటల్ టైమ్ స్పెంట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇప్పుడు జార్డన్ ఉన్నాడనుకోండి. ఇన్ని రోజులు వర్క్ చేశాడంటే, ఇది ప్లస్ ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ అయితుంది. సో, మొత్తం ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాడో అని చెప్పి రావాలి. అది కూడా ఫైండ్ చేయాలి. ఎలా అది కూడా చూద్దాము. ఇంకోటొచ్చేసరికి నేను ఈసారి ఫైల్‌లో వేరే చోట మూవ్ చేశాను. ఇంతకుముందు డ్రైవ్‌లో ఉండేది. అంటే వన్ డ్రైవ్‌లో ఉండేది. ఇప్పుడు నేనొచ్చేసరికి డీ డ్రైవ్‌లో మూవ్ చేశాననమాట. సో, నార్మల్‌గా వన్ డ్రైవ్‌లో ఉన్నప్పుడు నేను పవర్ బిల్ ఏమైనా చేసేటప్పుడు అంటే ఫైల్ ఓపెన్‌లో ఉంటే చేయనివ్వట్లేదు యాక్చువల్లీ. కానీ నార్మల్‌గా లోకల్ డ్రైవ్‌లో పెట్టినప్పుడు చేయనిస్తుంది. సో, అందుకని నేను దానిలో మూవ్ చేశాననమాట. సో, సష్ 2 ఓపెన్‌లో పెట్టుకుందాం. అయితే ఇప్పుడు నేనొచ్చేసరికి లొకేషన్ అంటే ఇప్పుడు ఫైల్ వేరే చోట మూవ్ చేసినాను కాబట్టి దానికి తగ్గట్టుగా సోర్స్ ఫైల్ గూడా ఆ సోర్స్ సెట్టింగ్ గూడా మూవ్ చేయాల్సుంటుంది. సోర్స్ లొకేషన్. సో, అది చూద్దాం ఎట్లా మూవ్ చేస్తామని. ఫైల్ ఓపెన్ అయింది. సో, రైట్ సైడ్ మనము లాస్ట్ టైమ్ డేట్స్, డేస్, మంత్స్, క్వార్టర్, ఇయర్, వీక్ అంతా చూసాము. దానికి సంబంధించి ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు నేను వెళ్లి ట్రాన్స్‌ఫార్మ్ డేటా అని ఇచ్చాననుకోండి. ఇక్కడేం చూపించదు. ఇప్పుడు మామూలుగా వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కనెక్టివిటీలో చూడండి ఎర్రర్ చూపించడం స్టార్ట్ అయింది. అంటే ప్రస్తుతం సోర్స్ ఫైల్‌కి కనెక్ట్‌లో లేదని జెప్పేసి కుడెంట్ ఫైండ్ ఏ పాత్. ఈ పాత్ ఫైండ్ చేయట్లే అని. అంటే ఇంతకుముందు నేను వన్ డ్రైవ్ పాత్ ఇచ్చాననమాట. వన్ డ్రైవ్‌ది లొకేషన్ ఇచ్చాను. ఇప్పుడు నేను డీ డ్రైవ్‌కి మూవ్ చేసేసాననమాట. ఇక్కడ యూజర్స్ అడ్మిన్ అని ఉంది. సో, అక్కడ ఉండే ఫైల్ మూవ్ చేసేసాను. సో, దానికి మనం ఏం చేయొచ్చు క్లోజ్ ఇచ్చేస్తాను. ఇక్కడ అక్కడ కూడా చేయొచ్చు. లేదంటే ఇక్కడనే కూడా ట్రాన్స్‌ఫార్మ్ డేటా కిందనే ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే డేటా సోర్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇందులో వెళ్ళామనుకో మనకి ఇంకా ఈజీ అనమాట. డైరెక్ట్‌గా ఆ లింక్‌ని ఇక్కడే చేంజ్ చేసేయొచ్చు. ఇక్కడ నాకు 2 ఫైల్స్ లింక్ చేశాననమాట. ఇవన్నిటిని నేను డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్, టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే 2 ఫైల్ ద్వారా చేశాననమాట. సో, ఈ డేట్ ట్రాన్స్‌ఫర్ ఫస్ట్ చేంజ్ చేద్దాము. సో, ఇది సెలెక్ట్ చేసుకొని చేంజ్ సోర్స్ ఇచ్చేసి ఇందులో బ్రౌజ్‌కెళ్ళేసి డి డ్రైవ్, దిస్ పీసీ, డి డ్రైవ్ తర్వాత పవర్ బిఐ క్లాస్. ఇందులో వెళ్లారంటే మనకు కావాల్సిన ఫైల్ ఇందులో ఉంది. డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఓపెన్. సో, ఒకదానికి ఓకే. నెక్స్ట్ టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్. మళ్ళీ చేంజ్ సోర్స్, బ్రౌజ్. ఈసారి డైరెక్ట్ అదే ఫోల్డర్‌లో ఉంది. సో, డైరెక్ట్ చూద్దాం ఏ ఫోల్డర్‌లో ఓకే. డి పవర్ బిఐ డి డ్రైవ్‌లోనే ఉంది. సో, లొకేషన్ చేంజ్ చేసుకున్నాననమాట. జస్ట్ సోర్స్ యొక్క లొకేషన్ చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఫైల్ మూవ్ అయింది కాబట్టి. రా ఫైల్ వేరే చోట మూవ్ అయింది. క్లోజ్. అప్లై చేంజెస్. లోడ్ అవుతుంది. ఇందులో మనకు ఆల్‌మోస్ట్ ఒక 5, 6 టేబుల్స్ ఉంది. కానీ ఈ 6 టేబుల్స్ కూడా 2 ఫైల్ నుంచి మనం చేసామనమాట. డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే ఫైల్ ఇదొకటి. సో, ఇప్పుడు నేను ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో వెళ్ళాననుకోండి. మీరిప్పుడు ఏ ఎర్రర్స్ చూడరు. అన్ని ప్రాపర్‌గా ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది సాల్వ్ చేద్దాము. హౌ మెనీ అవర్స్ వర్క్ పర్ సెషన్.
దానికి ఏం చేయాలి? ఈ ఎండ్ మైనస్ స్టార్ట్ అంటే ఎండ్ టైమ్ ప్లస్ స్టార్ట్ అంటే లాగిన్ టైమ్, లాగౌట్ అని అనుకుంటే సో లాగౌట్ మైనస్ లాగిన్ చేసామనుకోండి, దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు దొరికిపోతుంది. మనకు కావాల్సిన ఎన్ని అవర్స్ వర్క్ చేసామో తెలిసిపోతుంది. దానికి నేను ఇప్పుడు టైంకి వెళ్తాను. ఇవన్నీ డేట్ రిలేటెడ్ గ్రూప్స్. ఇది వచ్చేసరికి ఫస్ట్ టైం మనం దీన్ని రీనేమ్ చేయడానికి ట్రై చేస్తాం, రాలేదు కదా. ఓకే ఫైన్. సో టైంకి వెళ్ళేసి ఫస్ట్ క్వశ్చన్ ఏం చేద్దామంటే ఒకటి కాపీ చేసుకుంటాను, డూప్లికేట్ టైం ప్రాబ్లం. సో మనకి ఇదంతా వద్దు, రైట్ క్లిక్ డిలీట్ అంటిల్ ఎండ్. ఇప్పుడు మనకు కావాల్సింది జస్ట్ నేమ్, స్టార్ట్ అండ్ అంతే. ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని సపరేట్ చేయాలి. సో దీన్ని ఎండ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎప్పుడైనా కానీ మన ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఇక్కడ చాలా ముఖ్యము. సో అందుకని మనకు ఫస్ట్ కావాల్సింది సబ్ట్రాక్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సిన వాల్యూ ఎండ్లో నుంచి కావాలి. సో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాతనే కంట్రోల్ పట్టుకొని ఈ స్టార్ట్స్ క్లిక్ చేయాలి. సో ఇందులో కొన్ని నల్లు ఉంది. సో మనం అది రీప్లేస్ చేసుకుంటే బెస్ట్. ఫస్ట్ నేను ఈ 2 సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రీప్లేస్ చేసుకుంటాను. ట్రాన్స్ఫార్మ్, రీప్లేస్ వాల్యూస్, నల్ విత్ 0. Replace one value with another in selected columns. Enter a date time value. ఓకే, ఇది వచ్చి డేట్ టైం కాబట్టి ఇక్కడ అవసరం పడతలేదు. సరే, సో అదే సెలెక్ట్ చేసుకున్నాము. ఎండ్ సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ పట్టుకొని స్టార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. యాడ్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేయాలా, అవ్వట్లేదే. ఓకే, టైం లోపలనే మనకు సబ్ట్రాక్ట్ ఇందులో లేదు. ఓకే, నేను ప్రస్తుతానికి యాడ్ కాలమ్ వెళ్ళి ఇది కస్టమ్ కాలమ్ తీసుకుంటాను. ఓకే ఫైన్, ఇక్కడ ఉంది యాడ్ కాలమ్ లో ఉంది సబ్ట్రాక్ట్. సో ట్రాన్స్ఫార్మ్ లో లేదు మనకు. సో ఇక్కడ చూసారనుకోండి, నేను ట్రాన్స్ఫార్మ్ లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ టైంలో వెళ్తున్నాను, సబ్ట్రాక్ట్ ఆప్షన్ రావట్లేదు. కానీ యాడ్ కాలమ్ లో వెళ్ళి టైంలో వెళ్తే అప్పుడు నాకు సబ్ట్రాక్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఇది చూసుకోండి. సో సబ్ట్రాక్ట్ ఇస్తున్నాను, సబ్ట్రాక్ట్ అయిపోయింది. ఇది నార్మల్గా మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు డ్యూరేషన్ ఫార్మాట్లో వచ్చింది. డ్యూరేషన్ వచ్చినప్పుడు డాట్కి ముందున్నది డేస్, దాని తర్వాత అవర్స్, మినిట్స్, సెకండ్స్. మనకు కావాల్సింది ఏంటి, అవర్స్ కావాలి. ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు అనేది కావాలి. హౌ మెనీ అవర్స్ వర్క్ పర్ సెషన్. సో అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్లో వెళ్ళి టోటల్ అవర్స్ ఇచ్చేద్దాం. 12.41 సంథింగ్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. సో సబ్ట్రాక్ట్ రిమూవ్ చేసేస్తాను. కావాలంటే కంట్రోల్ ఏ ఇచ్చి ఈ ఒక్కటి అన్సెలెక్ట్ చేసి రిమూవ్ అదర్ సోర్స్, కంట్రోల్ సెట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ రైట్ క్లిక్, రిమూవ్ అదర్ కాలమ్స్. ఇది టోటల్ వర్కింగ్ అవర్స్. నేను రీనేమ్ చేసుకుంటున్నాను, అవర్స్ వర్క్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది వచ్చేసింది. మనం ఇది రౌండ్ ఆఫ్ చేసుకుందాము. సో రౌండ్ ఆఫ్కి సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్లో వెళ్ళి రౌండింగ్లో వెళ్ళి రౌండ్ డౌన్ ఇచ్చేస్తాను. ఇది వర్కింగ్ అవర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ విచ్ వీక్ డేస్ అని అడుగుతున్నాడు. దానికి ఏం చేస్తామంటే
ఓన్లీ స్టార్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని యాడ్ కాలమ్‌లో వెళ్ళి, డేట్‌లో వెళ్ళి, వీక్‌లో వెళ్ళారనుకోండి. సారీ డేకెళ్దాం. డేలో వెళ్ళి డే ఆఫ్ వీక్ సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఆ వీక్‌లో ఏ డే అని అడుగుతున్నాడు. ఆన్ విచ్ వీక్ డేస్ అని చెప్పేసి. సో, నేను స్టార్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని డేట్‌లో వెళ్ళి, డేలో వెళ్ళి డే ఆఫ్ వీక్ క్లిక్ చేస్తున్నాను. సో, నాకు నంబర్ వచ్చిందిక్కడ. నాకు ఇంకోటేందంటే నేమ్ కూడా కావాలి. సో, దానికి మళ్ళీ ఏం చేశాను డేలో వెళ్ళి నేమ్ ఆఫ్ డే అని లాస్ట్‌లో ఒకటుంది. అది సెలెక్ట్ చేసుకున్నాను. టోటల్ వర్కింగ్ అవర్స్ వచ్చేసింది. డే కూడా వచ్చేసింది. సో, డే వచ్చేసరికి ఇది వర్కింగ్ డే అనమాట. అంటే ఇప్పుడు 1 డేట్‌లో 1, 2, 3 ఉంది కదా! జూన్ 1, జూన్ 2 ఆ డేట్ ఇది డే ఆఫ్ ద వీక్. సారీ. డే ఆఫ్ ద వీక్ అంటే మండేస్, ట్యూస్‌డే ఆ విధంగా. అండ్ దీనికి బదులుగా మనము హ్మ్. మనకిదొద్దు. సో, ఇక్కడే డిలీట్ చేసేస్తాను. డే నేమ్ ఓకే. కావాలంటే పక్కన డే పెట్టుకుందాం. ఈ డేని దానికేం చేద్దామంటే సెలెక్ట్ చేసుకొని యాడ్ కాలమ్ డేట్‌లో వెళ్ళి ఈసారి నేను డే తీసుకుంటాను. అంటే నాకు మండే, ట్యూస్‌డే అది కూడా కావాలి. ప్లస్ డే కూడా కావాలి. సో, జస్ట్ డే అని క్లిక్ చేసుకుంటున్నా. ఇది డేట్స్ 1, 2, 3 అనేసి. సో, ఫస్ట్‌కి మండే రోజున అనేసి చెప్పడానికి. దీనికి కావాలంటే మెర్జ్ చేసుకుందాం ఒకే దానిలో. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెలెక్ట్ చేసుకొని, కంట్రోల్ పెట్టుకొని, డే నేమ్ సెలెక్ట్ చేసుకొని, ఈ రెండిటిని ఒకే కాలమ్‌లో మెర్జ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ కాలమ్‌లోనే మెర్జ్ ట్రాన్స్‌ఫార్మ్‌లో చూద్దాము. ట్రాన్స్‌ఫార్మ్‌లో కూడా ఉంది మెర్జ్ కాలమ్స్. దానిలో ఏసేద్దాము. మెర్జ్ కాలమ్స్‌లో వెళ్ళి సెపరేటెడ్ బై కామా ఇద్దాం. ఇదొచ్చి వర్క్‌డ్ డే లేదంటే వీక్ డే. నెక్స్ట్ ఒక కాలమ్ ఇచ్చేద్దాం. సో, మనకు కావాల్సిన వర్కింగ్ అవర్స్ వచ్చేసింది. వీక్ డే కూడా వచ్చేసింది. వీక్ డే వచ్చేసరికి 1, మండే. కావాలంటే ఈ 1, కావాలంటే కొంచెం స్పేస్ ఇచ్చుకోవచ్చు. అలా కావాలంటే ఈ కస్టమ్‌లో వెళ్ళి కామా ఇచ్చి స్పేస్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకు స్పేస్ వస్తుంది. సో, అవర్స్ వర్కింగ్ అర్థమైందనుకుంటున్నాను. వీక్ డే కూడా ఎలా చేసామో చూసాము. కానీ ఇప్పుడొచ్చేసరికి ఈ టోటల్ టైమ్ స్పెంట్ కావాలనుకుంటే దీనికి మనం గ్రూప్ బై అని ఒక ఆప్షన్ యూజ్ చేస్తాము. ఇది ఇందులో చేయొద్దు. మనం వేరే దానిలో చేద్దాము. దానికొచ్చేసరికి రైట్ క్లిక్, డూప్లికేట్, రీనేమ్, టైమ్ గ్రూప్, గ్రూప్డ్. సో, నాకు ఇందులో వచ్చేసరికి సేమ్ కావాలి. అందులో మనకు యాడ్ కాలమ్‌లో ఓకే. యాడ్ కాలమ్. ట్రాన్స్‌ఫార్మ్‌లో మాత్రమే గ్రూప్ బై ఆప్షన్ ఉంది. మీకు ట్రాన్స్‌ఫార్మ్ చూసారనుకోండి ఫస్ట్‌ది గ్రూప్ బై అని ఒకటుంది. సో, నార్మల్‌గా ఇది ఎలా చేస్తుందో చూద్దాము. సో, క్లిక్ చేస్తున్నాను గ్రూప్ బై. సో, ఇందులో వెళ్ళేసి ఫస్ట్ బేసిక్ చూద్దాము. ఫిట్ ద కాలమ్ టు గ్రూప్ బై అండ్ డిజైర్డ్ అవుట్‌పుట్. ఇందులో వచ్చేసి నాకు ఫస్ట్ ఏం కావాలి? నేమ్ బేస్డ్ కావాలి. టోటల్ టైమ్ స్పెంట్ ఆన్ ద ప్రాజెక్ట్ బై అన్నమాట. సో, ఫస్ట్ ఇది నేమ్ పెట్టుకుంటున్నాను. స్పెంట్ అవర్స్ వచ్చేసరికి టోటల్ అవర్స్ అని పెడదాం. ఇందులో వచ్చేసరికి సమ్ పెడుతున్నాను. దేన్ని సమ్ చేస్తున్నామంటే అవర్స్ వర్క్‌డ్ సమ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు క్లిక్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందనుకున్నాను. సో, ఇదేం లేదు. ఇది మొత్తం జార్డన్ గదా! ఇది జార్డన్. ఇక్కడ ఇద్దరే ఉన్నారు. జార్డన్ అండ్ చార్లీ ఇద్దరే. జార్డన్‌ది మనం వర్కింగ్ అవర్స్ ఇక్కడ
మన రైట్ సైడ్‌లో మనం ఫైండ్ చేసామో దాన్ని మొత్తంని సమ్ చేస్తుందనమాట. సేమ్ మనం పివట్‌లో చేసినట్టుగా. సో, ఈ గ్రూప్ బై ఇలా వర్క్ అవుతుంది. సో, నేను గ్రూప్ బై నేమ్ అండ్ గ్రూప్ బై అవర్స్ అని చెప్పిన. అంటే ఆ నేమ్ బేస్డ్ ఏమేమి అవర్స్ ఉందో అవర్స్ మొత్తంని సమ్ చేయమని చెప్పిన. సో, అలా ఈ విధంగా చేస్తుందనమాట. ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా! గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుందని. ఎవరికైనా డౌట్ ఉందా? ఈ గ్రూప్ బై ఎలా వచ్చిందనేసి? ఏం లేదు. మనం పివట్‌లో ఎలా వేస్తే ఎలా వస్తుంది? ఒక నేమ్ తీసుకెళ్ళి రోస్‌లో వేస్తాము. అలాగే వాల్యూ తీసుకెళ్ళి వాల్యూస్ ఇస్తాము. అదే విధంగా ఇందులో వర్క్ అవుతుంది. కానీ జస్ట్ మనం ఇక్కడ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడ సింగిల్ కాలమ్ ఉంది. అదే నేను అడ్వాన్స్‌కెళ్ళాననుకోండి, ఇదే విధంగా ఇంకా చాలా కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, నీది గ్రూప్ బై మనం సెపరేట్ ఇంకోటి చెప్తాను. అప్పుడు చెప్తాను ఇది ఎలా అనేది గ్రూప్ బై సెపరేట్‌గా. సో, ఇప్పుడు జస్ట్ ఒక ఐడియా కోసమని చెప్తున్నాను. ఈ విధంగా గ్రూప్ చేసుకోవచ్చు. సో, ఇది దీని యొక్క ఆన్సర్. టోటల్ టైమ్ స్పెంట్ అనేది పర్ పర్సన్. సో, పర్ పర్సన్ వచ్చేసి జార్డన్ 150 అవర్స్ స్పెండ్ చేశాడు. చార్లీ 94 అవర్స్ స్పెండ్ చేశాడు. ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ మనం ఇంకో దానిలో చూద్దాము. ఇంకా డీటెయిల్‌గా. ఇది టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇది. సో, ఇందులో వెళ్ళి 1000 అప్లై చేశాను. ఇప్పుడు మనము ఫైల్ ఓపెన్‌లో ఉన్నా కూడా మనం వర్క్ చేయనిస్తుంది యాక్చువల్లీ. ఇది సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు వేరే ఒక ఫైల్ ఓపెన్ చేసుకుందాం. సేవ్, క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. దానికొచ్చేసరికి ఈ ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో, ఈ ఫైల్ బేస్ చేసి కొన్ని ఎగ్జాంపుల్ రెడీ చేద్దాము. ఇందులో ఏం లేదు. ఇక్కడ ఒక ఎంప్లాయీ నేమ్ ఉంది. ఇక్కడ మనకు కావాల్సిందేంటంటే 6 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫస్ట్ నేమ్. ఇది మనం ఏందంటే కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ అనే దాన్ని బేస్ చేసి చేస్తున్నాం. మీకు గుర్తుంటే ఎక్సెల్‌లో మనకు ఫ్లాష్ ఫిల్ అని ఒక ఆప్షన్ ఉండేది. ఫ్లాష్ ఫిల్‌లో వచ్చేసరికి ఏం చేస్తాం ఈ విధంగా సపోజ్ 6 క్యారెక్టర్స్ అనుకోండి. ఇప్పుడు ఈ విధంగా వాల్టర్ ఇది 6 క్యారెక్టర్స్ ఓకే. స్పేస్ డైరెక్ట్‌గా జే ఇస్తున్నామనుకోండి. తర్వాత అలిసా. అలిసా అంటే మనం ఇంతకుముందు ఫ్లాష్ ఫిల్‌లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆ విధంగా తీసుకునేవాళ్ళం. కానీ ఇందులో ఏమంటున్నానంటే లాస్ట్ నేమ్‌లో 6 క్యారెక్టర్సే తీసుకోవాలి. అది మామూలుగా ఫ్లాష్ ఫిల్‌లో అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఇప్పుడు చూడండి అలిసా ఇచ్చేసి ఎం ఇచ్చేసాను. ఎంటర్. కానీ ఆండ్రీ వచ్చేసరికి ఇప్పుడు 6 ఓకే. ఇందులో 5 ఉంది కాబట్టి 5 వస్తుంది. స్పేస్ సి. కంట్రోల్ ఈ ఇస్తే అంత పర్ఫెక్ట్ రావట్ల. అంటే మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చినా గాని పర్ఫెక్ట్ రాదు. కానీ ఇందులో ట్రై చేద్దాం. ఇందులో అంటే పవర్ క్వెరీలో. కంట్రోల్ ఎస్ ఇచ్చేసాను. ఇప్పుడు పవర్ బి ఓపెన్ చేసుకుంటున్నాం. సో, నార్మల్‌గా ఎక్సెల్ వచ్చేసరికి ఫ్లాష్ ఫిల్‌కి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేసేసరికి ఆ ప్యాటర్న్‌ని రికగ్నైజ్ చేసుకొని దాని ప్రకారము కిందంతా ఫిల్ డౌన్ అవుతుంది. సో, అదే ప్యాటర్న్ అదే విధంగానే ఇక్కడ కూడా మనం చేయబోతున్నాం. ఆ పవర్ బిఐలో కూడా. ఇది సేవ్ యాస్ 06. సో, ఎక్సెల్ వర్క్ బుక్. కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్. సో, ఈ ఫైల్‌ని నేను
లోడ్ చేస్తున్నాను. ఇందులో లాగిన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ఇందులో మనకు ఫస్ట్ 2 రోస్ అవసరం లేదు కాబట్టి రిమూవ్ రోస్, రిమూవ్ టాప్ రోస్, టు ఎంటర్. ఇంకొక రో కూడా డిలీట్ కావాలి. సో డైరెక్ట్ ఈ సెట్టింగ్స్ ఐకాన్స్లో వెళ్ళి 3 ఎంటర్. కానీ ఓకే, ఈ పక్కన కాలమ్స్ అవసరం లేదు. ఫస్ట్ హెడర్ పెట్టుకుందాము. యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్, తర్వాత రైట్ క్లిక్, రిమూవ్ అదర్ కాలమ్స్. సో ఇప్పుడు నాకు ఒకే ఒక కాలం ఉంది, దానిలో కంప్లీట్ ఒక ఫుల్ నేమ్ ఉంది. దీనిలో నుంచి నాకు కావాల్సింది ఫస్ట్ 6 క్యారెక్టర్స్. అంటే ఫస్ట్ నేమ్లో ఫస్ట్ నేమ్ వద్దు, లాస్ట్ నేమ్లో 6 క్యారెక్టర్స్ ఉండాలా. అది 6 ఉంటే 6 రావాలా, తక్కువ ఉంటే తక్కువనే, అంతే. ఎలా ఉందో అలా తీసుకోవచ్చు. ఓన్లీ లాస్ట్ నేమ్ 5 క్యారెక్టర్స్ మాత్రం వస్తే చాలు. సో ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు చూద్దాము. ఇందులో మీరు వెళ్ళారనుకోండి, ట్రాన్స్ఫార్మ్లో లేదు, నేను యాడ్ కాలంలో వెళ్ళారనుకోండి, కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. సో ఇందులో కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ క్లిక్ చేశారనుకోండి, ఈ రైట్ సైడ్ ఒక కాలం వచ్చింది. ఇది జస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్ ఇవ్వడానికి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాము. ఆ ఎగ్జాంపుల్ని బట్టి అది ప్యాటర్న్ అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా అది అవుట్పుట్ తీసుకొస్తుంది అనమాట. ఇంకో కాలం క్రియేట్ చేస్తుంది. అంటే సేమ్ మన ఎక్సెల్లో ఫ్లాష్ ఫిల్ విధంగానే వర్క్ చేస్తుంది ఇది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇద్దాము. ఇప్పుడు సో ఇందులో నాకు లాస్ట్ నేమ్ వచ్చేసరికి ఏంటి, మిల్లర్, MILLER. సో ఎంఐ నేను ఇక్కడ రైట్ సైడ్లో టైప్ చేస్తున్నాను, మిల్లర్. తర్వాత ఫస్ట్ నేమ్ వచ్చేసి వాల్టర్ కదా, సో W అని ఇస్తున్నాను. అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడదాం, MILLER. ఫస్ట్ నేమ్లో నుంచి సింగిల్ లెటర్ కావాలి, సో అంటే W. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. నార్మల్గా అది రికగ్నైజ్ చేసిందంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఫార్ములా క్రియేట్ చేసేస్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇంకా ఫార్ములా క్రియేట్ కాలేదు, అంటే ఇంకా అర్థం చేసుకోలేదు అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆలిసా మిషెల్ అనేది లాస్ట్ నేమ్. సో మనకు ఫస్ట్ మిషెల్లో MITCHE అంతే, 6 క్యారెక్టర్సే తీసుకుంటాము. నెక్స్ట్ ఆలిసాకి A. సో 6 క్యారెక్టర్స్ ఫ్రమ్ లాస్ట్ నేమ్, 1 క్యారెక్టర్ ఫ్రమ్ ఫస్ట్ నేమ్. సో ఇంకా ఎంటర్. ఆల్రెడీ రికగ్నైజ్ చేయడానికి స్టార్ట్ చేసింది అనుకుంటా, కింద కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. మనకి ఇది కింద సేమ్ కరెక్ట్ అనిపించిందంటే కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కూపర్ A, ఓకే. విథర్ A, ఓకే. ఇక్కడ చూడండి, విథర్స్లో విథర్స్ అనేది 7 లెటర్స్ ఉంది, కానీ అది మనం ఆటోమేటిక్గా 6 క్యారెక్టర్స్ కాబట్టి WTHER 6 క్యారెక్టర్స్ తీసుకుంది ఇక్కడ. అండ్ క్యాపిటల్ A ఆల్మోస్ట్ కరెక్ట్గా తీసుకుంది అనుకుంటున్నాను. కొన్ని చోట్ల 4 లెటర్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ టైంలో 4 ఉంది కాబట్టి 4 తీసుకుంది. 4 లెటర్స్ అండ్ L. సో ప్యాటర్న్ అర్థం చేసుకుంది అనుకుంటున్నాను. ఒకసారి ఓకే ఇచ్చింది. ఇక్కడైతే ఫార్ములా ఫుల్ కనిపించట్లేదు, సగం కనిపిస్తుంది. ఓకే ఇచ్చి చూద్దాం, అసలు ఎట్లా అర్థం చేసుకుని చూద్దాము. ఓకే ఇస్తున్నాను. సో దీన్ని బేస్ చేసి ఒక కాలం క్రియేట్ అయింది. ఇక్కడ ఒక ఫార్ములా కూడా క్రియేట్ అయింది. ఈ ఫార్ములాలో వెళ్ళి చూద్దాము. ఈ ఫార్ములా మాకు అర్థం కావాలని అవసరం లేదు. సరే ఓకే. సో ఒక కాలం క్రియేట్ అయింది. అండ్ మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి దాన్ని ఫార్ములా క్రియేట్ అయింది. ఈ ఫార్ములా ఎలా ఒకసారి వెళ్ళి చూద్దాం, అసలు కరెక్ట్‌గా తీసుకుందా లేదా అని. మనకి ఇది అర్థం కావాలని అవసరం లేదు, కానీ మనకు కావాల్సిన విధంగా తీసుకొని చూద్దాం. ఇప్పుడు చూసారనుకోండి, ఇక్కడ 6 అని ఉంది. మేబీ నేను లాస్ట్ నేమ్ 6 లెటర్స్ కావాలనుకున్నాను, అలా తీసుకుందేమో అని అనుకుందాము. తర్వాత ఫస్ట్ నేమ్‌లో నాకు 1 లెటర్ కావాలనుకున్నాను. సో మేబీ అలా తీసుకుందేమో చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు 6 ఉంది కదా, మేబీ 6 ప్లేస్‌లో నేను 5 పెడితే 5 తీసుకుంటుందా చూద్దాం. 5 ఇచ్చేసి, ఇప్పుడు మిల్లర్ 6 లెటర్స్ కదా, నేను 5 ఇచ్చి ఎంటర్ ఇచ్చి చూద్దాం.
ఓకే. మిల్లర్ నుంచి MILLE వచ్చింది. అంటే కరెక్ట్‌గానే తీసుకుంటుంది. అంటే ఫార్ములా ఈ 5 అనేది లాస్ట్ నేమ్‌లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటుందన్నమాట. వర్క్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 1 ఉంది. ఈ 1ని నేను 2 అని పెడితే ఏమైద్దో చూద్దాము. ఇప్పుడు MILLEW ఉంది కదా! 2 పెట్టి ఎంటర్ ఇస్తే WA వస్తుందో చూద్దాం. వచ్చింది. సో, ఆల్‌మోస్ట్ అది అర్థం చేసుకుంది. అక్కడ నాకు కావాల్సింది 6 లెటర్స్ కాబట్టి 6 ఇది 1. సో, ఈ విధంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వలన అదే ప్యాటర్న్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా అది ఫార్ములా కూడా రాస్తుందన్నమాట. 1, 2 సార్లు రాకపోతే 3, 4 టైమ్స్ కూడా ఇవ్వచ్చు మీరు. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ 3, 4 టైమ్స్ కూడా ఇవ్వచ్చు. మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేటట్టు చేయొచ్చు. లేదంటే వచ్చిన ఆన్సర్‌ని బట్టి అది రాసిన ఫార్ములాని బట్టి మీరు దానిలో ఏమైనా చేంజెస్ చేయగలిగితే చేయొచ్చన్నమాట. నా దృష్టిలో ఇప్పుడు కరెక్ట్‌గానే తీసుకుంది. సో, ఈ విధంగా మనం కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయొచ్చు. సేమ్ ఇదే. నేనిప్పుడు కండిషనల్ కాలమ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇది నేను యూజ్ చేసిందొచ్చి కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. అదే విధంగా ఇంకొకటుంది కండిషనల్ కాలమ్ అని జెప్పి. సో, ఇది తీసుకొని ఒక్క నిమిషం. ఓకే. రైట్ క్లిక్, డూప్లికేట్. సో, ఇందులో లాగిన్ ఐడీ క్రియేట్ చేస్తున్నామన్నమాట. జస్ట్ ఆ నేమ్ బేస్ చేసి లాగిన్ ఐడీ అన్నమాట. సో, లాగిన్ విత్ కండిషనల్ కాలమ్ సీసీ అని పెడుతున్నాను. ఈసారి ఈ రిమూవ్డ్ కాలమ్స్‌ని తీసేద్దాం. ఈ 2 కాలమ్ అవసరం లేదు. అంటే ఈ 2 స్టెప్ అవసరం లేదు. ఓకే. రైట్ క్లిక్, రిమూవ్ అదర్ కాలమ్స్. సో, ఓన్లీ నేమ్ పెట్టుకున్నాం. సో, ఇంతకుముందు మనం కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనకు కావాల్సిన ప్యాటర్న్ తీసుకొచ్చినాం. అదే కండిషనల్ కాలమ్‌లో ఎలా తీసుకోవచ్చో చూద్దాము. కండిషనల్ కాలమ్ సారీ కండిషన్ కాదు సారీ. స్ప్లిట్ బై కాలమ్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో, స్ప్లిట్ బై కాలమ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. స్ప్లిట్ ఓకే. స్ప్లిట్ కాలమ్ అనేది యాడ్ కాలమ్‌లో లేదు. సో, అందుకేం చేద్దాం దీన్ని ఫస్ట్ డూప్లికేట్ చేసుకుందాం. రైట్ క్లిక్ డూప్లికేట్ కాలమ్. ఇందులో వెళ్ళిన తర్వాత ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లి స్ప్లిట్ కాలమ్‌లో వెళ్లి ఆహ్, బై డీలిమిటర్ వెళ్ళేసి స్పెసిఫై ద డీలిమిటర్ వద్దు. లెఫ్ట్ మోస్ట్ ఓకే. ఓకే. లెఫ్ట్ మోస్ట్ డీలిమిటర్. సో, మనకు కావాల్సింది ఏంటి? లాస్ట్ నేమ్ కావాలి. కాబట్టి రైట్ మోస్ట్ డీలిమిటర్ ఓకే చేస్తున్నాను. ఇందులో నాకు లాస్ట్ నేమ్ మాత్రం సెపరేట్‌గా వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ నేమ్ సెపరేట్ చేసుకుందాము. ఇందులో లాస్ట్ నేము, తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ కాలమ్‌లో వెళ్లి బై డీలిమిటర్ ఇచ్చేసి కానీ ఇక్కడ మనం డైరెక్ట్‌గా మనకు ఫస్ట్ నేమ్ ఎలాగో సింగిల్ లెటరే కావాలి గదా! డైరెక్ట్‌గా గూడా మనం స్ప్లిట్ కాలమ్స్‌లో వెళ్లి బై నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చేసి 1 మాత్రం ఇచ్చేద్దాం. స్పెసిఫై ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్డ్ టు స్ప్లిట్ ద టెక్స్ట్ కాలమ్. ఇది గూడా అవసరం లేదు. అంటే ఎక్స్ట్రాక్ట్‌కెళ్ళిపోదాం. ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ 1 ఓకే. మనకి ఒక్కటి చాలు కదా! ఇది చేసుకుందాం. కావాలంటే ఇది ఫార్మాట్‌లో దీన్ని అప్పర్ కేస్ పెట్టుకుందాం. డన్. సో, మనకు ఫస్ట్ నేమ్‌లో సింగిల్ క్యారెక్టర్ దొరికేసింది. కానీ లాస్ట్ నేమ్‌లో వచ్చేసరికి ఓన్లీ 6 క్యారెక్టర్స్ ఉండాల. సో, దానికేం చేస్తాం సేమ్ అలాగే ట్రాన్స్‌ఫార్మ్‌లో ఉన్నప్పుడే ఎక్స్ట్రాక్ట్‌లో వెళ్లి ఇంతకుముందు చూసినట్టుగా నేను లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ క్యారెక్టర్స్ అని ఇచ్చేసి 6 ఇచ్చేసి ఓకే ఇస్తున్నాను. 6 క్యారెక్టర్స్ ఉంటే 6 క్యారెక్టర్స్ వస్తుంది. లేనప్పుడు ఎంతుందో అంతొస్తుంది. కావాలంటే దీన్ని
క్యాపిటలైజ్ ఇచ్చి కూడా ఇచ్చుకుందాం. ఇప్పుడు దీన్ని మర్జ్ చేయాలి. సో, లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఈ సింగిల్ లెటర్ సెలెక్ట్ చేసుకొని మర్జ్ కాలమ్స్. సో, మనకు మధ్యలో ఏం స్పేస్ అవసరం లేదు కాబట్టి నన్నే ఉండని. దీని నేమ్ వచ్చేసరికి లాగిన్ ఐడి అని పెడుతున్నాం. ఓకే. లాగిన్ ఐడి నార్మల్‌గా మీకు ఇది ఆల్రెడీ తెలుసు. సో, ఈ విధంగానే చేయొచ్చు. కానీ ఒకవేళ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ చేయాల్సొస్తే కూడా ఇలా చేయొచ్చు. అంటే ఇది జస్ట్ మీకు కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఎలా వర్క్ అవుతుంది ఒక ఐడియా ఇవ్వడానికి చేశాననమాట. సో, ఓకే అనుకుంటున్నాను. కాలమ్ ఫ్రమ్ ఎగ్జామ్స్ ఎలా వర్క్ అవుతుందని. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూపింగ్ చూద్దాము. దానికి బకెట్ కండిషన్స్ గ్రూప్ బై. ఇందులో ఏం డౌట్స్ లేదు కదా? కాలమ్ ఫ్రమ్ ఎగ్జామ్స్ ఎలా వర్క్ అయిందని ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. దానికొచ్చేసరికి ఇంకో ఫైల్ ఫస్ట్ దీన్ని ఒక ఉండండి. న్యూస్ సోర్స్ ఎక్సెల్ వర్క్ బుక్. ఈ ఫైల్ ఓపెన్ చేసుకున్నాను. బకెట్ కండిషన్స్ గ్రూప్ బై. V1 మాత్రం సెలెక్ట్ చేసుకుంటాను. ఇది మీకు ఎక్సెల్‌లో కూడా చూపిస్తాను. ఇది ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బకెట్ కండిషన్స్ గ్రూప్ బై. సో, ఇందులో షీట్ బకెట్ V1లో మనం క్రియేట్ బకెట్స్ విత్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ విత్ కండిషనల్. సో, ఇందులో వచ్చేసరికి ఏందంటే ఇక్కడ ప్లీజ్ గ్రూప్ ఎంప్లాయీస్ యాస్ ఫాలోస్. లో ఎనీవన్ ఎర్నింగ్ అప్ టు 30,000 ఈస్ లో గ్రూప్. బిట్వీన్ 30 to 50,000 యావరేజ్ గ్రూప్. 50 to 90 moderate group. Everyone above or equal to 90,000 high group. సో, మనము ఈ సాలరీని బేస్ చేసి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేయాలా. అంటే పక్కన ఇంకో కాలమ్ క్రియేట్ కావాలి. దీన్ని బేస్ చేసి దానికి ఒక గ్రూప్ నేమ్ రావాలా. అంటే ఒక రేంజ్ లాగా క్రియేట్ చేయడం అన్నమాట. దాన్ని ఒక బకెట్స్‌లో వేయడం. ఓకే. లో బకెట్‌లో లేదా అవరేజ్ బకెట్‌లో ఆ విధంగా వేయాలి. సో, అది ఎలా చేయొచ్చని మనం చూద్దాము. సేమ్ అదే ఫస్ట్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చేద్దాము. బకెట్ V1 ఆల్రెడీ లోడ్ అయింది. ఫస్ట్ ఇది రిమూవ్ చేసుకుందాం. 2 కాలమ్స్ 2 రోస్ డిలీట్ చేసుకోవాలి. సో, రిమూవ్ టాప్ రోస్ 2 ఎంటర్. ఇప్పుడు నాకు హెడర్స్ మాత్రం ఫస్ట్ రో యాస్ హెడర్స్ ప్రమోట్ అయిపోయింది. ఇప్పుడు నేను యూజింగ్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ బకెట్ విత్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ దీంతో కూడా చూద్దాము అండ్ కండిషనల్ కాలమ్ దాంతో కూడా చూద్దాము. సో, ఫస్ట్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కాలమ్ సెలెక్ట్ చేసుకుందాం. కావాల్సిన కాలమ్. సో, సాలరీ బేస్ చేసి చేస్తున్నాం కాబట్టి సాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాడ్ కాలమ్. ఇది కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ యాడ్ కాలమ్‌లో మాత్రమే ఉంది. సో, యాడ్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ పక్కన ఒక కాలమ్ వచ్చింది. ఇందులో ఏం చూద్దామంటే మనకు ఏమేం బకెట్స్ ఉంది ఫస్ట్ చూద్దాము. ఎనీవన్ ఎర్నింగ్ అప్ టు 30,000 అంటే 30,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళని లో అని చెప్తాము. సో, ఇక్కడ ఎవరు 35,000 ఉన్నారంటే కొంచెం డ్రాగ్ చేసుకుందాం. సో, 30,000 కన్నా తక్కువున్నవి వాటిని లో అని పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 అంటే లోనే. లో. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ గ్రూప్ ఏంటి యావరేజ్. అది వచ్చి 30,000-50,000 రేంజ్‌లో ఉండాల. సో, 30,000-50,000 రేంజ్‌లో ఉండేది ఇప్పుడు 31 వచ్చేసరికి యావరేజ్ రేంజ్‌లో ఉంది. సో, క్లిక్ చేసి యావరేజ్. మనం ఎగ్జాంపుల్స్ ఇస్తా వస్తున్నాం. ఈ అమౌంట్ ఉంటే యావరేజ్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి మోడరేట్. అది వచ్చి 50,000-90,000 రేంజ్‌లో ఉండాల. 50 పైన ఉన్నది ఏమైనా ఉందా చూద్దాం.
ఇక్కడ ఒకటి ఉంది 58,000. ఇది వచ్చేసరికి మోడరేట్. అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. కాలమ్ ఆల్రెడీ అది ఫార్ములా స్టార్ట్ చేసేసింది ఐడియాని బట్టి. కింద కూడా మనకు సజెషన్స్ ఇదేనా అనేసి అడిగిస్తుంది. 36,000 వచ్చేసరికి 36 కాదు సారీ ఏంది 50,000 అది వచ్చేసరికి మోడరేట్. నెక్స్ట్ 90 అండ్ అబోవ్ హై. సో 90 అండ్ అబోవ్ ఇక్కడ ఏమైనా ఉన్నదా అని చూద్దాము. ఇక్కడ ఒకటి వచ్చింది 1,00,000 అంటే 90,000 పైననే. సో ఇది వచ్చేసరికి హై అని టైప్ చేస్తున్నాను. ఇలా 4 గ్రూప్స్ మాత్రం ఇచ్చేసి ఆల్రెడీ ఫార్ములా కూడా వచ్చేసింది. నేను జస్ట్ దాని రిలేటెడ్ నంబర్స్ పక్కన ఆ గ్రూప్ నేమ్ టైప్ చేశాను. ఇచ్చేసి ఓకే ఇస్తున్నాను. ఒక ఫార్ములా క్రియేట్ అయింది. ఇది రాంగ్ తీసుకున్నట్టుంది. ఓకే. ఇది పొజిషన్ బేస్ చేసి తీసుకుంటుంది. రాంగ్ ఇది కాదు. ఒకసారి ఇంకోటి డిలీట్ చేసుకుందాం. ఇందులో కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్‌లో 2 ఆప్షన్ ఉంది. ఒకటి ఫ్రమ్ ఆల్ కాలమ్స్, ఫ్రమ్ సెలక్షన్ అని చెప్పేసి మనం ఫ్రమ్ సెలక్షన్ ఇచ్చేద్దాము. 25,000కి మళ్ళీ సేమ్ రిపీటెడ్ లో 30-50 30-50 అన్నప్పుడు ఇక్కడ వస్తుంది యావరేజ్. మోడరేట్‌కి 50 పైన ఇక్కడ ఉంది. నెక్స్ట్ 90 పైన ఇక్కడ ఆల్రెడీ 1,16,000 ఉంది. అక్కడ వెళ్ళేసి హై ఇస్తున్నాను. జస్ట్ ఈ 4 మాత్రం టైప్ చేసుకొని ఓకే ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పుడు సాలరీ బేస్ చేసి వచ్చింది. కానీ ఇది ఎలా అనుకుంటుందంటే ఇఫ్ సాలరీ ఈక్వల్ టు 25,000 దెన్ లో. ఇఫ్ సాలరీ ఈక్వల్ టు 31,000 దెన్ యావరేజ్. సో మనకు ఆల్మోస్ట్ మనకు మనము ఎక్సెల్‌లో చూసిన విధంగానే ఉంటుంది. సో టేబుల్ డాట్ యాడ్ కాలమ్ ఈ ఫంక్షన్ లోపల ఈ విధంగా అది ఫార్ములా రాసుకుంది. సో మనం జస్ట్ ఏం చేయాలంటే అండర్‌స్టాండ్ చేసుకొని మనం ఇక్కడే చేంజెస్ చేసుకోవచ్చు. మనకిది అర్థం కావాలి, మనం ఇది ఆల్రెడీ తెలిసి ఉండాలని కూడా అవసరం లేదు. కానీ ఇది ఎలా అర్థం చేసుకుందో దానిలో వెళ్లి చిన్న చిన్న చేంజెస్ చేస్తే చాలు. ఇప్పుడు లో అనేది ఎక్కడ తీసుకుంది 25,000 అనుకుంది. కానీ మనకు తెలుసు ఏంది 25,000 అంటే లో అంటే ఏంది? ఎర్నింగ్ అప్ టు 30,000 అంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 30,000 లెస్ థాన్ అనుకోండి. సో లెస్ థాన్ 30,000. సో ఏం చేయొచ్చు మనం ఇక్కడ? ఈ ఈక్వల్ అనే సింబల్ కాడ ఈక్వల్ తీసేసి లెస్ థాన్ సింబల్ పెట్టేయొచ్చు. అలాగే 25,709 అని ఉందా? దానికి బదులుగా డైరెక్ట్‌గా 30,000 పెట్టేయొచ్చు. సో సాలరీ లెస్ థాన్ 30,000 దెన్ లో. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అని పెట్టేసి మళ్ళీ 31,000 దెన్ యావరేజ్ అని వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు? బిట్వీన్ 30 అండ్ 50 ఏం పెట్టొచ్చు? లెస్ థాన్ 50,000. అంటే నేను చెప్పేదేంటంటే ఈ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్‌లో అదే అర్థం చేసుకుంటే ఓకే. లేదనుకుంటే అది ఎలా అర్థం చేసుకొని చూసుకొని దానిలో మనం చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకోవచ్చనమాట. సాలరీ లెస్ థాన్ 50,000 అనుకోండి యావరేజ్. నెక్స్ట్ సాలరీ 90,000. హ్మ్. దెన్ ఎల్స్ ఓకే. ఇక్కడ ఉంది కదా! సాలరీ లెస్ థాన్ 90,000. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చేద్దాం. దీని తర్వాత మొత్తం గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ వచ్చేసరికి 90,000 ఇచ్చేద్దాం. ఇది వచ్చేసరికి హై. అంతే. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. సో దానికి ఏం చేయొచ్చు మనం సాలరీలో వెళ్లి అసెండింగ్ ఆర్డర్ ఇచ్చేద్దాం. కావాలంటే మీరే చూడొచ్చు. 30,000 వరకు లో అని ఇచ్చింది. మరి 30,000 పైన చూసారనుకోండి 30,000-50,000
వరకు యావరేజే తీసుకుంది. మళ్ళీ 50,000 పైన మోడరేట్ తీసుకుంది టిల్ 90,000 లోపల వరకు. సో 90,000 పైన ఉండేవంతా హై తీసుకుంది. సో జస్ట్ ఇది ఈ విధంగా కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ మనం ఒకవేళ ఏదైనా ఒక పర్టిక్యులర్‌గా ఫార్ములా ఎలా రాయాలో తెలియలేదనుకోండి. అలాంటి టైంలో మనం ఈ విధంగా కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి మనం దానికొక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడము. దాన్ని బట్టి అది ఫార్ములా రాస్తుంది. ఆ ఫార్ములాను మనం లైట్‌గా అర్థం చేసుకొని చిన్న చిన్న చేంజెస్ మనకు అర్థమైపోతుంది. ఓకే. ఇక్కడ ఇది ఇలా అర్థం చేసుకొని మనకు అర్థమైపోతుంది. ఏం చేంజెస్ చేయాలో కూడా అర్థమైపోతుంది. ఆ విధంగానే ఉంటుంది మాక్సిమం. సో, ఆ విధంగా చేసుకోవచ్చు. సో, ఇది ఒకటి. ఇది మనం కండిషనల్ కాలమ్‌లో చేయాల్సొస్తే సో, ఇది మీకు ఐడియా వచ్చిందనుకుంటున్నాను. కాలమ్ ఫ్రమ్ ఎగ్జామ్ ఎలా చేశానని. సేమ్ ఇది కండిషనల్ కాలమ్‌లో చేయాల్సొస్తే. సో, నేను రైట్ క్లిక్ ఒక్క నిమిషం. సో, దీనికి అలాగుండని దీనికి కావాలంటే ఒక నేమ్ ఇద్దాం. సరే ఇది అలాగే ఉండని. రైట్ దీన్ని గ్రూప్స్ అని ఇస్తున్నాను. రైట్ క్లిక్ డూప్లికేట్. ఈసారి వచ్చేసరికి ఇది గ్రూప్ సీసీ. ఇంతకుముందు లాగిన్ వచ్చేసరికి స్ప్లిట్ బై డీలిమిటర్. ఎస్టీ అని పెట్టేద్దాం. సేమ్ గ్రూపింగ్ కానీ కండిషనల్ కాలమ్ యూజ్ చేసి ఇక్కడ ఆల్రెడీ కండిషనల్ కాలమ్ ఉంది. నాకు ఇది అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అవసరం లేదు. సో, కండిషన్ ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్‌లో మన కండిషనల్ కాలమ్ లేదు. కానీ యాడ్ కాలమ్‌లో మాత్రమే ఉంది. సో, యాడ్ కాలమ్‌లో ఉన్నప్పుడు కండిషనల్ కాలమ్ క్లిక్ చేస్తున్నాను. దీనికొక నేమ్ ఇస్తున్నాను. ఇన్ గ్రూప్స్ అని ఇచ్చేస్తున్నా. ఇఫ్ కాలమ్ వచ్చేసరికి ఇది మనకు ఎక్సెల్ ఇఫ్ ఫార్ములా ఎలా యూజ్ చేస్తాం అలాగే అని అనుకోవచ్చు. కండిషనల్ అంటే ఇఫ్ కండిషనల్ అనుకోవచ్చు. ఇఫ్ అడుగు కాలమ్ నేమ్ ఏమని అడుగుతుంది. ఇది మనకు కాలమ్ వచ్చేసరికి ఏం బేసిస్? సాలరీ బేసిస్. సాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇఫ్ సాలరీ ఈక్వల్స్ ఉంది. కానీ ఈక్వల్స్ కాదు. మనకు ఇఫ్ సాలరీ ఈస్ లెస్ థాన్ వాల్యూ ఇక్కడ ఇవ్వచ్చు. సో, లెస్ థాన్ వచ్చేసరికి 30,000. 30,000 కన్నా లెస్ థాన్ ఉంటే సో, నెక్స్ట్ మళ్ళీ యాడ్ క్లాజ్. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ అని వస్తుంది. ఇందులో మళ్ళీ సేమ్ సాలరీనే. ఈసారి కూడా సేమ్ లెస్ థానే. లెస్ థాన్ 50,000 ఉంటే యావరేజ్. నెక్స్ట్ మళ్ళీ యాడ్ క్లాజ్. ఈసారి కూడా సేమ్ సాలరీ. లెస్ థాన్ 90,000. ఇప్పుడు మోడరేట్ అని రావాలా. అంటే ఇది అవుట్‌పుట్. ఇది కాలమ్ చెక్ చేయాలా? ఇది లెస్ థాన్ ఆపరేటర్ ఇంత లెస్ థాన్ అని ఇస్తున్నాము. ప్లస్ అవుట్‌పుట్ ఏం రావాలనేసి దాన్ని బేస్ చేసి. ఇది ఈ లో యావరేజ్ ఇది అవుట్‌పుట్ వస్తుంది. ఈ 3 కానప్పుడు ఏం రావాలి మనకు డైరెక్ట్‌గా ఈడ ఎల్స్ అని ఒకటుంది. సో, మనకు ఫస్ట్ 3 కండిషన్ ఇచ్చినాం. ఫోర్త్ కండిషన్ డైరెక్ట్‌గా ఇందులోనే యూజ్ చేయొచ్చు. ఇది ఏది కానప్పుడు ఆటోమేటిక్‌గా అదొచ్చేసరికి హైయే ఉంటుంది. ఓకే. సో, కాలమ్ క్రియేట్ అయింది. లో యావరేజ్ అని వచ్చింది. కావాలంటే మనం చెక్ చేద్దాము. సాలరీని సార్ట్ చేస్తున్నాను. 23 నుంచి స్టార్ట్ అయ్యి కిందకెళ్తున్నాను. 29 అంటే 30 సారీ 30 కన్నా తక్కువ ఉన్నంత వరకు లోయే ఉంది. సో, 30 పైన నుంచి యావరేజ్ ఉంది. 30-50 వరకు యావరేజ్ ఉంది. 51 అంటే 50 పైన 50 నుంచి 89 అంటే 90 లోపల మోడరేట్. 90 పైన నుంచి హై ఉంది. సో, కరెక్ట్‌గానే తీసుకుంది. దీన్ని ఇది ఎలా క్రియేట్ చేసింది చూద్దాము. ఈ స్టెప్‌లో మనం చేసాం గదా! ఇందులో ఒకసారి ఫార్ములా చూద్దాం ఎలా ఉంది. సో, ఆల్‌మోస్ట్ సేమ్ ఉంది ఫార్ములా. ఇది కూడా టేబుల్ డాట్ యాడ్ కాలమ్ తీసుకొని సాలరీ లెస్ థాన్ 30 దెన్ లో సో, ఆల్‌మోస్ట్ మనకు ప్రీవియస్‌లో కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు అదే ఉంది చూడండి. యాడెడ్ కండిషనల్ కాలమ్. అది కూడా కండిషనల్ కాలమే యాడ్ చేసింది. సేమ్ ఫార్ములా. కానీ మనం ఫార్ములా రాసిన దాన్ని బట్టి తీసుకుంది. గ్రూప్ సీసీ కూడా సేమే. కానీ ఈసారి వచ్చేసరికి మనము
డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి తీసుకున్నాము. కానీ దాంతో ఈసారి మనము డైరెక్ట్‌గా ఒక స్పెసిఫిక్ వాల్యూ ఇచ్చామనమాట. అందులో ఫస్ట్ ట్రై చేసి మళ్ళీ చేంజెస్ చేసాము. ఇందులో డైరెక్ట్ ఇచ్చాము. ఇలాంటివి తెలిసిన ఇది వచ్చి మనకు డైరెక్ట్‌గా ఇవ్వొచ్చనుకుంటే ఇలా కండిషన్ కాలమ్ ఇవ్వండి. స్పెసిఫిక్‌గా ఎలా చేయాలి ఏదైనా ఒక ఐడియా రాకపోతే ఇలాంటి ఏమైనా గ్రూపింగ్స్ చేయాలనుకుంటే ఎలా అని ఐడియా రాకపోతే ఈ విధంగా కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ తీసుకొని దానిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా రావచ్చనమాట. ఈ విధంగా మనకు కావాల్సిన గ్రూపింగ్స్ చేసుకోవచ్చు. ప్రైస్ రేంజ్ గాని ఈ విధంగా గ్రూపింగ్స్ చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఈ గ్రూపింగ్స్‌లో? ఎనీవన్? ఓకే. ఇవాళ వేరే ఎవరిదో ల్యాప్‌టాప్ ఉందా ఇవాళ? అజయ్, గణేష్, ఈశ్వర్. సరే. ఇవాళ దీంతో స్టాప్ చేసుకుందాము.